జగిత్యాల జిల్లా కేంద్రంలోని 14వ వార్డులో 60 లక్షలతో 15వ వార్డులో 20 లక్షలతో 31వ వార్డులో 20 లక్షల నిధులతో మొత్తంగా 1 కోటి రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి 14వ వార్డులో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నూతన భవనాన్ని ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అడావుల జ్యోతి లక్ష్మణ్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, కమిషనర్ చిరంజీవి, కౌన్సిలర్లు కూతూరు పద్మ, తోట మల్లికార్జున్, అజారే, బాలశంకర్, ఏఈ శరణ్, కౌన్సిలర్లు, నాయకులు, ఆయా వార్డు ప్రజలు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. बेटी का ही है तो बेटी को मत జగిత్యాల అభివృద్ధి ప్రదాత సంజయ్ నగర్ నాయకత్వం, జగిత్యాల అభివృద్ధి సంజయ్ నగర్ నాయకత్వం, గెలిపించుకుందాం గెలిపించుకుందాం సంజయ్ నగర్ నాయకత్వం. సార్ ఒక్క నిమిషం. ఓకే సార్. పోదామా, ఎక్కడికి పోయినా కానీ నిరంతరంగా ఏదో ఒక పని చేసుకుంటూనే పోతా ఉన్నాం. అది ప్రజలు గమనిస్తున్నారు. దాంట్లో భాగంగా ఇవాళ ఈ ప్రాంతంలో 1 కోటి రూపాయల పనులకు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. పనుల ప్రారంభం మొదలైంది. ఈ కళాశాల, ఈ సంఘ భవనం, ఈ స్థలం, ఇక్కడ సమస్య నాకు చాలా ఇళ్ళకి తెలుసు. ఎందుకంటే ఈ భూములు మా ఇంటి దగ్గర ఉన్న పెద్ద మనిషి వారి లేరు, చేతులు మారినాయి. మీరు అందరూ కూడా సామరస్యంగా వాళ్ళు ఉపయోగించుకున్నారు. ఇప్పుడు సామరస్యంగా వాళ్ళతో ఉండి సంఘభవనం కట్టించుకున్నాం. ఇక్కడ చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. అందులో 60 మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళైతే 8 మందికి మన కళాశాల దళితులకు కూడా వచ్చినాయని చెప్పి సందర్భంగా సగర్వంగా చెప్తున్నాం. బాలశంకర్ చెప్తుంటాడు, అక్కడ మాదిగ సంఘం అధ్యక్షుడు ఉప్పారెడ్డి చెప్తూ ఉంటాడు, ఈ ప్రాంతం నుంచే మా అంతరంగా ఆడబిడ్డ కూడా ఉన్నది, మా సర్పంచ్ గారి భార్య మంచిగా చాలా చూస్తారు. నా కుటుంబం నుంచి వచ్చిన కాడ వాళ్ళు ఉండే కాడ కూడా అంతర్గామంలో అక్కడ ఇందిరామిల్లు కట్టించాం. గాంధీనగర్ కట్టించిన సందర్భంలో కూడా నేను చెప్తా ఉంటారు. అప్పుడు మా తాత పార్లమెంట్ సభ్యులు నాకు అవకాశం ఇచ్చారు. ఇందిరామిల్లు మొదలుపెట్టి ఆగిపోయిన సందర్భంలో ఇల్లు మంజూరు చేయించుకొచ్చినాం. 4520 ఇల్లు రాష్ట్రంలో ఎక్కడ లేదని కంటే మనవాడకట్టు ఒక్క దళితులకే 8 లక్షలు, మొత్తం 60 లక్షలు. వాళ్ళందరూ సౌకర్యార్థం కూడా అన్ని